నువ్వు మనసులో అవుతుందో కాదో చేస్తున్నా ఏను మీటింగ్ చెప్తే ఎవరు వస్తలేడు, నేను ప్లాన్ మస్తు చెప్తున్నా ఎవరు ఇంటలేరు, షేదా ఉంది సార్ నాకు మస్తు ఉంది సార్ మీలా లక్ష కంపాలి నాకు కూడా ఉంది, కాలు కూడా ఉంది, కానీ మరి చెప్తే ఇంటర్లో అయినరో. ఈ మైండ్లో ఈ చెత్త ఉంటే చెత్త గెలుస్తుందా పాజిటివ్ గెలుస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏ పని చేసినా కూడా నేను చెప్పే నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, మీ ప్రపంచంలో ఏ పని చేసినా కూడా పాజిటివ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు కాలేజీలో వ్యక్తి 100 మంది స్టూడెంట్స్ క్లాస్ ఫస్ట్ వస్తారు, ఏదైనా భూమి మీద ఉంది ఆయన. ఇప్పుడు 95% ఫెయిల్యూర్ ఉంటుంది, యావరేజ్ పర్సన్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, కానీ 5% పీపుల్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకంటే 5% పీపుల్స్ ఏమైందంటే ఒక మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. అర్థమవుతుంది క్లియర్గా? మీరు ఏవైతే అనుకుంటారో అది సాధించాలని ఖచ్చితంగా అంటే నీ మైండ్లో ఫస్ట్ ఫిక్స్ కావాలా, నేను ఖచ్చితంగా సాధిస్తాను, ఖచ్చితంగా ఫిక్స్ కావాలంటే, అవునా కదా? ఇప్పుడు దీనికి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దీనికి సంబంధించింది నేను మీ డ్రీమ్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలో క్లారిటీ ఇస్తాను. ఇక్కడ పెళ్లిగాని అబ్బాయి ఉండేవాళ్ళు, అక్కడ పెళ్లిగాని అబ్బాయి స్టిల్లో పెళ్లిగాని అబ్బాయి, ఇంకా కొత్త వ్యక్తులు రానివన్నా, కొత్త రానివన్నా, కొత్త వ్యక్తి ఒక 5 నిమిషాలు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ప్రాక్టీస్. అసలు డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటో ప్రాక్టీస్. తెలుగులో రాని హిందీలో వద్దు, హిందీ మాకు రాదు సార్. పెళ్ళైనలో రావద్దా సార్? వద్దు సార్, ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి సంతోషం ఇవ్వండి సార్. ఇస్తాయి సార్, ₹1,00,000 అకౌంట్ వాళ్ళకి సంతోషం రాదు సార్. అంటే కొంచెం ఈ పెళ్లి పెళ్ళాము జర దానికి రాకుండా ఏదన్నా ఖచ్చితంగా ఎస్పోర్ట్ సార్. ఇప్పుడు మనకు ఆల్రెడీ పెళ్లిగా వ్యక్తులు ఇక్కడ తెలుగు ఖచ్చితంగా రియల్ చెప్తున్నా కదా. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మీరు బిజినెస్ ని పక్కా చెప్తున్నా కదా, 2 సంవత్సరాల మీ ఇన్కమ్ 5 లక్షలు దాటించుకుంటారు. ప్రామిస్ చెప్తున్నా. బాండ్ పేపర్ రాస్తా కావాలంటే, నేను ఏమంటారా బాండ్ పేపర్ రాస్తా, 1000 రూపాయలు బాండ్ పేపర్ కావాలంటే. ఈ ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్గా అర్థమైతే దుమ్ములు అయిపోతారు, బిజినెస్ మస్తు చేస్తారు మీరు. ఎందుకో చెప్తా, అది కూడా ఎందుకు చెప్పినదా, 95% పీపుల్స్ డ్రీమ్స్ నెరవేరుతలేవు, 5% పీపుల్స్ డ్రీమ్స్ నెరవేరుతున్నాయి. ఆ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. యువర్ గుడ్ నేమ్ బ్రదర్? మొహమ్మద్ ఇబ్రాహిం. దగ్గర ఏం కదా పెళ్ళి అయిందా? కన్ఫర్మ్ 100%. ఒకసారి కూడా ఎందుకు ఇంత ఖచ్చితంగా కలుస్తారు? సర్ప్రైజ్ ఇస్తుంది ఎవరికి, పేరెంట్స్. మమ్మీ సడన్ సర్ప్రైజ్ కళ్ళు మూసుకొని చెప్తారు, తీసుకొని మనం ముందర పెట్టుకుంటారు, సంసారం అలా పెట్టుకుంటారు బయట. తప్పుగా ఫ్యాక్ట్ చాలా ఉన్నాయి బయట ఈ జనరేషన్లో, ఓకేనా? ఇంతకుముందు కోడలు చూపిస్తారు, ఇప్పుడు కోడలు కాదు, మనం చూపిస్తారు, ఓకేనా? ఇప్పుడు నేను క్లారిటీస్ గుర్తుపెట్టుకో, పెళ్లి కాలేదు కన్ఫర్మ్, మళ్ళీ సెకండ్ టైం, మూడోసారి కన్ఫర్మ్. థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? ఏం పేరు? మొహమ్మద్ ఇబ్రాహిం. నువ్వు చెప్పుడు ఇక నీకు చిన్న ఆప్షన్, 2 ఆప్షన్ ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వు ఇష్టమైన అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అది నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఏమంటున్నా? ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర డబ్బులు లేవు, ఆమె దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేవు. ఆమె దగ్గర పేరెంట్స్ సపోర్ట్ లేదు, నీ దగ్గర పేరెంట్స్ సపోర్ట్ లేదు. ఇప్పుడు అమ్మాయి నీకు అడిగింది, ఏమడిగింది? సినిమాకి పోదామంటే పోదామా బావా అని అడిగింది. మీ భాష నాకు తెలియదు, పోదాం బావా అడిగింది. ఇప్పుడు పోతావా వద్దంటావా? ఎప్పుడే ఆప్షన్ ఇస్తున్నా, తీసుకోవద్దామా ఆ పండుగ పెడితే ఇంట్లోనే సినిమా తీసుకోవా? నిజంగా లవ్ చేసినా చేయలే కదా, అర్థం చేసుకో. అంటే నేను ఫీల్ అర్థం అవుతలేదు. అమ్మాయి అడిగితే ఖచ్చితంగా తీసుకోవద్దా? తీసుకోవా? తీసుకువెళ్ళాలి కానీ డబ్బులు లేవని ఏదైనా రీజన్ చెప్తాను. తీసుకో, సినిమాకే తీసుకో. ఈ అబ్బాయి సెట్ అవుతాడు, నేను ఫీల్ అయిపోతున్నాను. వాళ్ళు మొత్తం వెస్టర్న్ డ్రింక్స్ ఉన్నాయి, వేరే డ్రింక్స్ లేవు. ఇంకో వ్యక్తి రాదా? వాళ్ళు మొత్తం వెస్టర్న్ డ్రింక్స్ ఉన్నాయి, వేరే డ్రింక్స్ లేవు. ఇంకో పెళ్లి వ్యక్తి తీసుకోండి. తెలుగురా మనకి తీసుకోండి సార్. నిజం డియర్, ఇది ఎగ్జామ్ మీరు అర్థం చేసుకోండి, చాలా వాల్యుబుల్ మీనింగ్ ఉంటుంది, ఓకేనా? డియర్ ఇట్లా దాటిస్తారు మన ఫేస్ లో కళ కళ చాలా ఉంది. 18 ఇప్పుడు నీకు సేమ్ క్వశ్చన్. ఇప్పుడు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆమె ప్రాబ్లమ్స్ అంటే మా ఏదైనా కావాలి అడిగింది, ఇప్పిస్తావా? ఇప్పేవా? ఎట్లా ఇప్పిస్తావు? ఇది మాట కావాలి, ఈ మాట కావాలి. అప్పు చేసి ఎట్లనే ఇప్పిస్తా, అప్పు చేసి ఇప్పిస్తా ఖచ్చితంగా. నిజమే కదా? రియల్గా అసలు గట్టి క్లాప్స్ ఏం అడగాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ అమ్మాయిని గుర్తొచ్చారు, లేకపోతే ఏదైనా ఎవరో ఫ్రెండ్స్ గుర్తొచ్చారు, ఇప్పుడు పోనీకి ఛాన్స్ లేదు. అమ్మాయి ఏడుస్తుంది, ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మాయిని ఏడుస్తుంటే ఏడో కానీ దాని మీనింగ్ ఏంటి? ఓదార్స్తాడు, దగ్గర తీసుకొని రా నేను ఉన్నాను చూసుకుంటా, భరోసా ఇస్తాడా? ఇక్కడ హలో భరోసా ఇస్తాడా? ఖచ్చితంగా. మూడో క్వశ్చన్ ఏంటంటే, బంగారం అడిగిందామా? బంగారం అడిగింది, ఒకవేళ బంగారం కావాలని అడిగింది, ఇప్పిస్తావు? ఇప్పేవా?
ఒకవేళ ఖచ్చితంగా అడిగితే మళ్ళీ అప్పు నిజం ఇది. ఇప్పుడు ఇది క్వశ్చన్ 3 క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏమంటాడు భావిస్తాం, ఆమెకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పిస్తావు, ఆమెకి ఏ ఆపద వచ్చినా దగ్గర ఉండి ఓదారుస్తావు కదా. ఇది ఫ్యాక్ట్ మాట. ఇది దునియాలో ప్రతి ఒక్కరు జరిగేది కంపల్సరీగా. రెండో ఆప్షన్ కదా, రెండో ఆప్షన్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 18 years కదా, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నావు, చదువుకుంటావు 30 ఏళ్ళు వచ్చినాయి, ఎంత 30 years నీకు వచ్చింది, ఇంకా జాబ్ రాలే. ఇంకా మీ పేరెంట్స్కి ఏమనిపిస్తుంది, నేను ఏం చేయకపోతే కష్టం అని చెప్పేసి గుర్తు ఇస్తారు. ఆయనకి తెలుసు గుర్తు అంటే పెళ్లి చేస్తారు. గుర్తు అంటే అంటే ఆయనకి పెళ్లి చేస్తారు. అప్పుడు గుర్తు అంటే ఇప్పుడు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు, కానీ ఇతను పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏమో డ్రీమ్ ఉందన్నమాట, నేను జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలని డ్రీమ్ ఉంది, కానీ పైసలు ఉండదు కదా. ఆ పేరెంట్స్ ఏం చేసారు, బలవంతంగా పెళ్లి చేశారు. అది బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఎక్కువ బలవంతంగా పెళ్లి చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వైఫే, అవును కదా. తాను నువ్వే కట్టావు, వైఫ్ నీకు ఆమె. ఇప్పుడు ఆమె ఇది అడిగింది, సినిమా కూడా అడిగింది. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏమంటావు, పైసలు రియల్ ఫ్యాక్ట్ ఈ మాట. కరెక్ట్ మనవాడు వాళ్ళ పేరెంట్స్ డబ్బులు తీసుకొని సినిమా తీసుకుంటే చదువుకుంటుంది కదా, జాబ్ లో ఉన్నాయి, సెర్చింగ్ లో ఉన్నాయి. ఆ మాట కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆమెకి ఏదైనా ఆపద వచ్చింది, ఏడుస్తుంది, అమ్మ అంటే ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తే ఏడుస్తాయి, ఏం చేస్తావు? ఎవరి పేరెంట్స్, మీ పేరెంట్స్ కా వాళ్ళ పేరెంట్స్ కా? వాళ్ళ పేరెంట్స్ చెప్తావు. బంగారం ఒకవేళ ఇది వాళ్ళ పేరెంట్స్కి చూసిన మాట. ఇది నేను చెప్పేది కామెడీ కాదు, సీరియస్ చెప్తున్నాడు. ఇయర్ అర్థం చేసుకోండి. దీని మీనింగ్ ఏదైనా ఆప్షన్ 1 ఆప్షన్ 2 అర్థమైంది అంటే ఏం రాసి కదా, డ్రీమ్స్. మీరు ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మీ సొంత డ్రీమ్స్ రాసుకున్నారనుకో, ఆపద వచ్చినా సాపద వచ్చినా ఏదొచ్చినా రెస్పాన్సిబిలిటీ 100% తీసుకుంటావు. హలో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పినా, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి ఇష్టంతో, అంటే లవ్ మ్యారేజ్ కాదు ఇష్టంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం అదే తీసుకుంటారు. ఆయన కర్త కర్మ క్రియ ఆయన అవుతాడు. లాస్ వచ్చినా బిజినెస్ బిల్డ్ చేస్తాడు, ఏది వచ్చినా ఖచ్చితంగా మరి పికప్ చేసుకుంటాను. మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటాయి. మైండ్ సెట్ బివస్ స్ట్రాంగ్ ఏదో మనడు. ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లలకి అప్పు చేస్తా అంటే ఎవరిస్తారు అప్పు అని అర్థం కాదు. కానీ ఎందుకు కాన్ఫిడెన్స్, అది ఏం కాన్ఫిడెన్స్, నా మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టు నమ్మకం, కాన్ఫిడెన్స్ మనం ఎక్కువ ఉంది. అవును కదా. చెప్పండి, ఈ డ్రీమ్స్ ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తున్నా, డ్రీమ్స్ ని సొంతంగా రాసుకుంటే ఏదైనా సేవ్ చేస్తాం. అదే ఆప్షన్ 2 ఏంది, మీ అప్లైన్ కోసం డ్రీమ్స్ రాసుకున్నాం అనుకో, పేరెంట్స్ మీద నువ్వు చేస్తాడు, పేరెంట్స్ మీద దొప్పేస్తాడు. అర్థమైంది కదా. నువ్వు అంటే అప్లైన్ మీద దొప్పుతాడు. అప్లైన్ కారు కొన్నాడు కదా, కొందాం అంతే, ఎక్కువ కొంచెం క్లారిటీ లేదు. అది ఫస్ట్ ఆప్షన్ అయితే ఆ డ్రీమ్స్ అతను ఏం చేసి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఆ డ్రీమ్స్ అతను డేట్ వేస్తాడు. డేట్ వేస్తాడు ఏం చేస్తాను ఏమంటుందని, గోల్స్ అంటే ఏమంటాం, గోల్స్ అయితే క్లియర్ గా. ఈ అబ్బాయి ఇచ్చింది ప్రతి పని అడగగానే ఇప్పిస్తాను. ఇప్పుడు ఎందుకు అతను గ్యాప్ ఇస్తలేడు, 1 సంవత్సరం ఆగు ఇప్పిస్తాను చెప్పలేదు. అతను ఏమన్నాడు, ఇప్పుడు అబ్బాయి ప్రిపేర్ చేసి పెట్టాడు కదా. ఈ అబ్బాయి నాకు ఏదో ముందే చెప్తున్నా, ఈ ఫ్లోలో తీసుకొచ్చిన అంతే కదా. ఈ అబ్బాయి లవ్ విషయం మీనింగ్ కాదు ఇక్కడ, ఓకేనా. లవ్ విషయం మీనింగ్ అయిపోయిందంటే అతను కాదు తెలిసిపోయింది, లైఫ్ గురించి క్లారిటీ వచ్చింది మనోడికి. నిజంగా ఇతనికి గట్టే క్లాస్ కదా. అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పే క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు చాలా మంది ఎందుకు బిజినెస్ నిమ్మలంగా చేస్తారు బిజినెస్ ఎందుకంటే వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ కోసం రాసుకోలేదా, అప్లైన్ కోసం రాసుకోరాదు. మా అమ్మ కోసం రాసుకుంటా, మా నాయన కోసం రాసుకుంటా, మా భార్య కోసం రాసుకుంటా, ఇంకా వేరే గురించి రాసుకుంటా, అవి యాదు కదా. మీ సెల్ఫ్ డ్రీమ్స్ ఎప్పుడైతే రాసుకుంటావో ఆ రోజు నీకు ఏమైందంటే నీ నర జీర్ణించిపోతుంది, నర లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏవైతే ఖాళీ ఉండవు. సేమ్ లైక్ నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా బిజినెస్ ని ఫస్ట్ మిషన్ 90s పెట్టుకున్నా. ఎంత మిషన్ 90s ఫస్ట్ పెట్టుకున్నా. ఆగస్ట్ 5 తారీఖు జాయిన్ అయినాం. 2020 సంవత్సరం ఆగస్ట్ 5 తారీఖు వచ్చిన. మా మిస్సెస్ అప్పుడు 6 months ప్రెగ్నెంట్, నేను 6 months ప్రెగ్నెంట్. అప్పుడు నా ఫోటో ఉన్నాయి నాకు, ఓకేనా. ఆ ఫోటోలో బాగుంటుంది, నా ఫోటోలో గ్యాస్ ఉంది అంతే. ఆ గ్యాస్ వల్ల ఫైబర్ అలోవెరా అవన్నీ వాడేది తగ్గిపోయింది క్లియర్ గా, ఓకేనా. ఇప్పుడు చెప్పండి, 9 బాగా చాలా వాల్యుబుల్ వాడింది. 6 months ప్రెగ్నెంట్. ఎన్ని నెలలకు బయటకు వస్తాడు, 9 months. ఎప్పుడు వస్తాడు, అమెరికాలో అయితే ఒకవేళ, ఏడైనా అంతే, అమెరికాలో ఎక్కడైనా, దుబాయ్ అయితే, చెన్నైలో అయితే. సృష్టి ధర్మం ఏంటంటే 6 months ప్రెగ్నెన్సీ తర్వాత 9 months ఖచ్చితంగా బయటకు రావాలి. ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది కదా, 3 months. 3 months అంటే 90 days అంటే అర్థమైంది. సేమ్ 90 days అన్న ఒకటే, 3 months అన్న ఒకటే కదా. ఇప్పుడు బిజినెస్ 5 తారీఖు స్టార్ట్ చేసి ఎందుకు స్టార్ట్ చేసినాం, నేను ఖచ్చితంగా నా డ్రీమ్ కోసం స్టార్ట్ చేసాను. ఎందుకంటే
బాబు వచ్చే లోపల కారు తీసుకురావాలి. ఇది మా బాబు బయటికి వచ్చే లోపల కారు తీసుకోవాలి. అదే కారులో ఖచ్చితంగా నేను అదే కారులో మా బాబు తీసుకోవాలి, మా ఇంటికి తీసుకోవాలా. ఈ 3 months ఎట్లా వర్క్ చేసామంటే రోజుకు 15 మంది 20 మంది 15 మంది 20 మంది రోడ్డు మీద కనిపిస్తే పాపం, మనిషి కనిపిస్తే పాపం అంతే. ఇక ఆ ప్లాన్ ఖచ్చితంగా ఇప్పుడు అది గురించి ప్లాన్ చెప్పడం కాదు. ఒకటే ఫస్ట్ క్వశ్చన్ అంతే, మీరు జాబ్ చేస్తారు కదా, మీ జాబ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా కావాలా? ఎంత టైం పట్టింది ఇప్పుడు? ఎంత టైం పట్టింది? ఇప్పుడు ఇంత మెట్రో వస్తున్నా, ఒక వ్యక్తిని అడిగిన పక్కన కూర్చున్నా, అతను హెల్పింగ్ ఇచ్చింది. సీనియర్ సిటిజన్ రాగానే అతను ఎమ్మడే లేచి, ఆయన సీరియస్ కాలేదు, లేచి ఎమ్మడే సీట్ ఇచ్చిండు. నాకు బాగా అనిపించింది. నా ఫోకస్ మొత్తం ఆయన ఉంది. ఇక దిగేటప్పుడు అడిగినా, ఎక్కడ దిగుతారు బ్రదర్ అడిగినా, ఏం చేస్తారు అడిగినా, నా పేరు శ్రీనివాస్ అని చెప్పిండు. నా పేరు శ్రీనివాస్ చార్ అని చెప్పిన, నా పేరు శ్రీనివాస్ చార్ అని చెప్పిండు. అయిపోయి సెట్ అయిపోయాడు. తర్వాత ఏం పని చేస్తాను చెప్పిన, రియల్ ఎస్టేట్ చేస్తాను చెప్పిండు. ఎట్లుంది బిజినెస్ బాగుంది అడిగినా, ఏమంటే ఆయన బిజినెస్ బాగుందంటే ఏం బిజినెస్ వస్తుంది అలా ఉంటుంది సార్, ఏం లేదు సార్ బ్రదర్, ఏం అంత లేదని చెప్పిండు. మన దగ్గర ఒక గొప్ప అవకాశం ఉంది, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ అడిగిన. నెంబర్ ఏం చెప్పారు ఆయన కూడా నెంబర్ అడిగిండు. ఓకేనా, అడిగిన వెంటనే నెంబర్ కనెక్ట్ అయ్యాడు, సెట్ అయ్యాడు. చూపిస్తా ఫోటో కూడా, మెట్రో దిగిన ఫోటో ఇందాక అబ్బాయి. రేపు అబ్బాయి కనెక్ట్ అయిపోయింది నాకు అలాంటిగా. ఎందుకు నేను చెప్పి చెప్పండి, ఎంత టైం పట్టింది నాకు గ్యాప్? ఎంత టైం పట్టింది? 2 minutes కూడా కాదు. అమీర్పేటలో ప్రాస్పెక్ట్ చేసినాం, ఎస్ఆర్ఆర్ లో నెంబర్ తీసుకుని అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాస్పెక్ట్ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీరే చెప్పండి, ఎంత టైం పడుతుంది? 1 minute. నేను అదే పనిచిన రోజుకి 15 ప్లాన్లు 10 ప్లాన్లు 15 ప్లాన్లు 10 ప్లాన్లు 10 ప్లాన్లు పాలి. చాలా మంది ఏమంటే నాకు ఎవరు దొరకలేదు సార్ అంటావు. నీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే జనాభా దొరుకుతారు. ఎందుకంటే దేవునికి యాశకు రావాలా. ఏమని ఈ పిచ్చోడైన డ్రీమ్స్ పట్ల పిచ్చి పెట్టినట్టు ఉంది అని చెప్తారు కదా. ఇప్పుడు లవ్ చేసినాక ఒక సినిమా డైలాగ్ ఉంది, కోవిడ్ సినిమా డైలాగ్ ఉంది. బక్కోడిని చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, ఎన్నికలకే చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, మీసాలైనా చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు, టిఫిన్ బాక్స్ చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు అంటారు కదా. అంటే నెల పిచ్చి పట్టిందన్నమాట వాళ్ళకి. పిచ్చి పడితేనే పుస్తకాల పురుగు అయితేనే క్లాస్ ఫస్ట్ వస్తారు. అవును కదా. బుక్కులు మొత్తం కొనుక్కుని ఎత్తుకినే పెట్టుకుంటే, నువ్వు డ్రీమ్ లిస్ట్ మొత్తం రాసుకుని ఎత్తుకినే పెట్టుకుంటే ఎక్కువ మీ ఆ పిచ్చి పట్టాలి. ఆ పిచ్చి అదే ఉంది. బాబు వచ్చే లోపల కార్ రావాలా, అదే కారు ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళాలా. నేను ప్రామిస్ చెప్తున్నాను కదా, కార్ బుక్ చేసినా నాకు కార్ రాలేనప్పుడు, నా కార్ వచ్చింది డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ డెలివరీ టైం ఎగ్జాక్ట్ డెలివరీ టైం వచ్చింది. నా కార్ ఉన్నా కానీ డ్రైవింగ్ రాదు నాకు. మా గ్రేట్ అప్లైన్ తీసుకెళ్ళిన దేవుడిని తీసుకెళ్ళినా శ్రీనివాస్ తీసుకెళ్ళి నేను డ్రైవింగ్ తీసుకెళ్ళినానుకో పిల్లలు కూడా మొత్తం మంది ఫ్యామిలీ మొత్తం కొంచెం కింద అయిపోయే పరిస్థితి. డ్రైవింగ్ అని చెప్పిన శ్రీనివాస్ కూడా మనం ఏరియా అంటే మన కోటి హాస్పిటల్కి వచ్చిండో అదే హాస్పిటల్కి తీసుకుపోయి అస్నాపురం తీసుకెళ్ళాం. ఆ నుంచి మా ఊరు తీసుకెళ్ళాం సార్తో పనిగా అడగదు కావాలంటే. మా అబ్బాయి డ్రైవింగ్ చేసినప్పుడు మా ఊరు దాకా దింపేసి పడి ఆయన చెప్పాడు. ఇంకా డ్రీమ్ ఉందా లేదా? ఎట్లా పని చేసిన దానికి ఇక పిచ్చి పట్టింది అదే చెప్తున్నాం. మరి మీకు అట్లాంటి పెద్ద పిచ్చి ఉంటే మీరు సక్సెస్ అవుతారు. ఏమో వస్తే బాగుండు సార్, మీలాగా మాడితే బాగానే ఉంది, మాడితే బాగానే ఉంటుంది కదా సార్, నాకు వస్తే బాగుండు సార్ అంటే వస్తే బాగుండు కాదు, నీకు పిచ్చి పట్టాలి అదే చెప్తున్నాం. నేను ఎగ్జామ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. సెకండ్ మళ్ళీ ప్లాన్ చేసాం మిషన్ డేస్. ఏ మిషన్ డేస్ ప్లాన్ చేసుకున్నాం? మళ్ళీ క్రౌన్ ప్లాన్ చేసుకున్నాం. బాబు వచ్చే లోపల ఖచ్చితంగా అతనికి క్రౌన్ గిఫ్ట్ ఇవ్వాలి, సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో ఫోటో ఇవ్వాలనుకున్నా. ఎగ్జాక్ట్లీ అట్లే క్రౌన్ గిఫ్ట్ ఇచ్చిన మనకి. నేను చెప్పండి అంత పిచ్చి ఉంది కాబట్టి 140 డేస్ లో క్రౌన్ కంప్లీట్ చేసుకొని 96,000+ ఇన్కమ్ తీసుకున్నాం. మర్చిపోయి మా అబ్బాయిని కాల్ చేస్తాను ఇప్పుడు సార్ ప్లీజ్ సార్ కొంచెం బిజీ ఉన్నా, నేను ప్లాన్లలో మనకు కాల్ చేస్తాను. కానీ మనకేంటో ఉల్టా అయింది మధ్యలో. అబ్బాయికి ఫోన్ ఇచ్చి ప్లాన్కి వెళ్ళిదా సార్ ఎక్కడో సార్ అంటారు, ఉల్టా అంటారు. మా అబ్బాయిని కాల్ ఇస్తే నేను చెప్పేటోని సార్ 11 తర్వాత కాల్ ఇస్తాను నైట్ అని చెప్పేటోని. ఎందుకు ఇల్లు ప్లాన్ ఉండే తొక్కలో బిజినెస్ వెజిటేబుల్స్ ప్లాన్కి ఏముండవు. నీ కసిని అవతలలో చెప్పి అంతే, నీ ఎమోషన్ అవతలలో చెప్పి అంతే. అదే ప్లాన్. నీ డ్రీమ్ని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయి. అదే ప్లాన్. చెప్పండి ఈ జనరేషన్లో ఒక వ్యక్తికి అవసరమయ్యే మెటీరియల్స్ ఏం కావాలా? మనుషులకి ఒక వ్యక్తికి కావాల్సింది ఏమేమి కావాలా భూమి మీద ఈ జనరేషన్లో? ఫస్ట్ బిజీ ఉన్న వ్యక్తికి టైం కావాలా, రెండో వ్యక్తికి ఏం కావాలా? బీభత్సంగా మనీ కావాలా, మనీ లేదా అతనికి. మూడోది ఏం కావాలా? హెల్త్ కావాలా. ఇప్పుడు వెజిటేబుల్స్ లో 3 ఉన్నాయి లేదా? మీ 3 ఎప్పుడు ఆన్లో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవతలకి. నీ 3 ఆల్వేస్ నీ డ్రీమ్స్ అనేది ఆన్లో ఉంటే ఈ 3 జనాభాకి ఏమైతే కావాలో నీడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏమంటున్నా? అవతల వాళ్ళకి ఏమైతే కావాలో తెలుసుకోవాలా, నువ్వు చెప్పాలా, అతను నువ్వు గెస్ చేయాలా. అవతల వాళ్ళకి ఏం కావాలో నువ్వు అడిగితే చెప్తారా, నువ్వే గెస్ చేస్తావా ఆయన గురించి అడగాలి. ఎట్లుంది బ్రదర్ లైఫ్ అంటే ఏమంటాడు? ఏదో నెట్టుకొస్తున్నా గెట్టుకొస్తున్నా, అమ్మోరు దయ బాగా ఉంది, సంథింగ్ దేవుడు మా దైవం వల్ల బాగానే ఉంది. లాస్ట్ కోపం గట్టి లేచింది అనుకో, నీ దయ వల్ల బాగుందంట లాస్ట్ కానీ. ఎందుకు నేను వదిలించుకోలేక లాస్ట్ మాట
నిజం చెప్తున్నాను కదా, వెస్టర్న్ బిజినెస్ లో ప్లాన్ అంటే ప్లాన్ కాదు. ప్లాన్ అంటే అర్థమైంది నా భాష అంటే అవతల వాళ్ళకి ఏమైతే కావాలో తెలుసుకోవడమే ప్లాన్. ఆయనకి ఏం కావాలో తెలుసుకోండి. అదేంటి మనీ కావాలా, టైం ఫ్రీడమ్ కావాలా, హెల్త్ కావాలా తెలుసుకోవాలి. హెల్త్ కావాలని చెప్పి అనుకో పోయి, మనీ కావాలనుకో బిజినెస్ ప్లాన్ చెప్పు. ఇది మధ్యవర్తులు రెండు వ్యాపారం చెప్పి అంతే. ఎందుకు వెస్టర్న్ బిజినెస్ ప్లాన్ ఎవరికి అర్థం కాదు. వచ్చేసా కొత్తకి ఎవరికి అర్థం కాదు, మాకే అర్థం కాదు పవర్ కూడా. ఆ ఎల్లో బిజీలో తొక్కదు, మాకేం తెలియదు, పని చేసుకుని పోతున్నాం అంతే. పైసలు పని చేసుకుని పోతున్నాం, పైసలు వస్తున్నాయి అంతే.